హాయ్ అండి. వేసవిలో దొరికే చింత చిగురుతో చింతాకు పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది ఒక హాఫ్ గ్లాస్ దాకా కందిబ్యాళ్ళు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక 2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకోండి. తర్వాత మనం చింత చిగురుని వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 5 లేదా 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక చిన్న టమోటో అండ్ 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే కందిపప్పుని 30 మినిట్స్ నానబెట్టాం కదండి. సో 3 విజిల్స్కి మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పప్పు రుద్దేసి పక్కన పెట్టుకోండి. తరువాత కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి యాడ్ చేసి 2 మినిట్స్ బాయిల్ అయ్యాక మనం రుద్ది పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒక 5 మినిట్స్ అలా తిప్పుకుంటూ ఉడికించండి. అంతేనండి, సింపుల్గా చింతాకు పప్పు రెడీ అయిపోయింది.